యోగా ఒక యోగం. యోగా సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శివుడు ఆదియోగి, సృష్టికర్త అంటూ సప్త ఋషుల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. యోగా చేయడం వల్ల అనారోగ్య బారిన పడరని, ఆరోగ్యంగా ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. శివ సంఖ్య ప్రకారం శివుడు యోగాకు మూలకర్త. 4 ప్రధానమైన యోగాలున్నాయి. అవి మంత్రయోగం, హఠయోగం, లయయోగం, రాజయోగం. ఈ 4 యోగాలకు సృష్టికర్త మహాదేవుడు. మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాలలో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. యోగాకు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరంపై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నిటినీ వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కుతూహలంగా వ్యవహరిస్తారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు యోగా వైపే చూస్తున్నారు. అందుకు కారణం అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మారుతున్న జీవన ప్రమాణాలు, పని ఒత్తిడి అందరిలో మానసిక ఆందోళన కలిగిస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి మందే యోగా. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న యోగా దాదాపు 5,000 సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో మమేకమైంది. ఇది నేడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనలో భాగమైన యోగా విశిష్టతను నేడు యావత్ ప్రపంచం గుర్తించింది, ఆచరిస్తోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటోంది. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు. దానికి ప్రపంచంలోని 175 దేశాలు మద్దతు పలకటంతో యోగా ఫర్ హ్యుమానిటీ అనే నినాదంతో మొట్టమొదటిసారిగా 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. సంస్కృతంలో ఆసనం అనే పదానికి అర్థం భంగిమ. ఆసనాలు 84 ఉన్నాయి. ఏ ఆసనం ప్రత్యేకత దానికి ఉంది. ప్రతి దానికి పేరు చేయాల్సిన పద్ధతి ఉంది. యోగా ద్వారా వ్యక్తి ప్రశాంతత, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన యోగా గురించి మనం తెలుసుకున్న కొన్ని అన్నీ చూస్తున్నారు కదా. మరి అందరూ కూడా నేటి తరం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్నిటికీ అతీతంగా మన జీవితంలో కూడా యోగాని భాగం చేసుకుందాం. ఎందుకంటే యోగా ఒక యోగం. మరి సివిఆర్ ప్రేక్షకులందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.